ఇంకా లాస్ట్లో ఏమన్నాడంటే దేవుడు ఇంకా ఎన్ని రోజుల్లో ఈ మాటలు అనిపించుకోవడం, పోదాం పా అని తీసుకొని వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. అతడు లేకుండానే పోయినాడట. దేవుని స్తోత్రం. మరణము చూడకుండానే వెళ్ళిపోయినాడట. ఏందది? ఎందుకంటే అతడు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. దేవునికి ఇష్టడై యుండెనని ఏం పొందుకున్నాడంట? సాక్ష్యం ఉన్నోడే పైకి పోతాడంటమ్మా. ఇది కూడా నేర్చుకోవాలి మనము. ఏం సాక్ష్యం? విశ్వాసపు సాక్ష్యం. క్రియలతో వచ్చే సాక్ష్యం కాదు. క్రియలతో దేవుడు ఒకవేళ చూస్తే మనం అవుట్, ఎక్కడ పర్ఫెక్ట్ లేం. మనం చెప్పే నేనైనా వింటున్నా మీరైనా, కానీ దేవుడు ఏం చూస్తాడు? అవిశ్వాసముతో నింపబడిన ఈ ప్రపంచములో విశ్వాసము కలిగిన వాడు ఒక్కడైనా ఉన్నాడా అని వెతుకుతాడట. దేవుని కనులు వెతుకుతున్నాయంట. ఎవరిని? విశ్వాసాన్ని నేను కనుగొంటానా అన్నాడు దేవుడు. అంటే విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. పౌలు చెప్పినట్లు ఆ కాపాడుకోవాల్సింది ఏంటి చెప్పాలా? విశ్వాసాన్ని కాపాడుకోవాలా. అదే నేనేం చేస్తుంది? మరణం రుచి చూడకుండా. ఆమేన్. హల్లెలూయా. అందరు చచ్చిపోతున్నారంట అన్న, అందరు ఇది వచ్చి చచ్చిపోతున్నారంట అని అంటే అందరు చచ్చిపోతున్నారు కానీ నేను చావను అని చెప్పాలా. వాళ్ళు చచ్చిపోతారు కానీ నేను చావను అనాలా. ఆమేన్. ఏందబ్బా నువ్వు అట్లా చెప్తున్నట్టు? అవును, నా విశ్వాసం నన్ను చంపకుండా చేస్తుందని చెప్పాలా. నా విశ్వాసం నేను చావకుండా చేస్తుందని చెప్పాలా. అందుకదా ఇందాక చదువుకున్నాం యోహాను 11లో కదా, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు. ఒకవేళ చనిపోయిన వాడు నా యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి వాడు ఎప్పుడు జీవిస్తూనే ఉంటాడు. చాలా చనిపోడు అంతేక. దేవనామానికి మహిమ కలుగాక. హల్లెలూయా. సో విశ్వాసం ఏం చేయదు? మనను సిగ్గుపడనివ్వదు. అందరూ ఆమేన్ చెప్పండి. అందుకే ఇక్కడ ఏమంటాడు 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఏం చేశాడంట? విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసాడు. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. హల్లెలూయా. కట్టడం ప్రారంభించాడు. ఒక్కడు కనబడ్డాడు నీతిమంతుడు దేవుని దృష్టిలో, నిందారహితుడిగా, చెడుతనాన్ని అసహించుకున్నవాడుగా. అతని పేరు నోవా. దేవుడు అన్నాడు, ఓ నోవా నువ్వేం చేయాలా? ఒక ఓడా కట్టు అన్నాడు. నోవా ఓడా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయనేమన్నాడు? ఓడనా? అది ఎట్లుంటది ప్రభువా? అమ్మో నా వల్ల కాదు ప్రభువా అని అనలే. దేవుడు అతనికి చెప్పినది, కొలతలు అతనికి చెప్పినది ప్రతిదీ కూడా అతడు ఏం చేశాడు? విశ్వసించాడు. వినడం, దాన్ని క్రియారూపంలో పెట్టే ముందు ఏం వాడాలా? విశ్వాసం. విశ్వాసంతో విన్నాడు, విశ్వాసంతో పెట్టుకున్నాడు, విశ్వాసంతో అడుగులు వేశాడు. ఆమెను ఏ ఓడ కట్టాడు? రక్షణ అనే ఓడ. అది సిద్ధపరిచాడట. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అతడు కడుతున్నప్పుడు చుట్టూ ఎంతో మంది ఆయనను ఏం చేశారు? అపహాస్యం చేశారు, గేలి చేశారు కదా. అతని గురి ఒక చెడ్డగా మాట్లాడిండొచ్చు, రకరకాలుగా కామెడీ చేసిండొచ్చు, జోకర్ అని ఉండొచ్చు కదా. ఈడేంద్ర పిచ్చి పట్టింది వీడికి, ఏందో అన్ని కర్రలు తెస్తున్నాడు, అన్ని ఎందెందో కడుతున్నాడని అన్ని రకాలుగా ఆయన మాటలు అనిపించుకున్నాడు. కానీ అతడు ఏం కాలే? విశ్వాసంలో అతడు సన్నగిల్లిపోలే. అనేవాళ్ళు అనని చేయమన్నాడు, నేను చేస్తాను. అందుకే 7వ అధ్యాయంలో అనుకుంటే అక్కడ ఒక మాట ఉంటుంది, దేవుడు అతనికి ఆజ్ఞాపించినది అంతను అంటే యావత్తును ఏం చేశాడు? అతడు చేసి ముగించాడు. అంతే. ఎంత అద్భుతం కదా. ప్రారంభించడం ఈజీ,
ఇప్పుడు బాప్టిజం ట్యాంకులో దిగి చాలామంది ప్రారంభించారు తమ ఆత్మీయ జీవితాన్ని. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా నిలబడతా పాస్టయ్య, నిన్ను కూడా నిలబెడతా అన్నట్టు చూస్తారు. ఆమెన్. అవన్నీ చెప్పి ఆ మెట్లు ఎక్కి వచ్చి బయటకు వచ్చారనక అయిపోయా. కనబడుతున్నారా ఈరోజు వాళ్ళు? వాళ్ళని ఆదామా ఎక్కడున్నట్టు అడగాల్సిన పరిస్థితి. సో ఇటువంటి దినాలు మనం చూస్తున్నాం. ఆమేన్. ముగించలేని పరిస్థితులు చాలామందికి ఉంటున్నాయి. దేవుడు ఎప్పుడు ప్రారంభం చూడడు, అది గుర్తుపెట్టుకోండి. బిగినింగ్ ఆయనకు తెలుసు, అన్ని రకాల అడుగులు ఉంటాయని. కానీ ప్రభు చూసేది ఏంటంటే నీ పరుగును నువ్వు కడ ముట్టించావా లేదా చూస్తాడు. ఆ గోల్ రీచ్ అయ్యావా లేదా చూస్తాడు. ఆ లైన్ రీచ్ అయ్యావా లేదా అని చూస్తాడు. అక్కడికి వెళ్ళకుండా నీకెన్నో రకాలైనవి వస్తాయి. అందుకే పౌలు చెప్పినట్టు నా ఎదుట ఏముందట? నీతి కిరీటం, జీవ కిరీటం నా కొరకు దేవుడు దాచి ఉంచాడు. దాన్ని నేను సంపాదించుకోవడానికి ఈ పందెపు రంగంలో ఓపికతో పరిగెడుతున్నాను అన్నాడు. ఇప్పుడు నోవా ఓడ కట్టాలంటే ఆయనకి ఏముండాలా? అది ఎట్లా వస్తుంది? విశ్వాసం ద్వారానే. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం ఎంత ఎక్కువ అవుతే నీకు అంత ఓపిక ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దగ్గర దగ్గర 200 సంవత్సరాలు పట్టింది అది కట్టడానికి మొత్తం. ఎంత ఓపికగా ఆయన పని చేయడం ప్రారంభించాడు. ఎన్ని మాటలు అనిపించుకున్నాడు, ఎన్ని రకాలుగా. చివరిగా దేవుడు చెప్పినట్టే అన్నీ చేసి సమాప్తం చేశాడు. దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో అవన్నీ చేశాడు. నోవా దగ్గరికి అన్నీ వచ్చినాయి. ఓడలోకి వెళ్ళాక దేవుడే ఏం చేశాడు? ఆయన తలుపు మూసేశాడు. నోవా ముయ్యలే తలుపు. ఇది మనిషిరా, వీరికి జాలి, దయ, కనికరం ఉంటుంది. బామర్ది వచ్చి బయట ఉండి బావా బావా అని కొట్టిన అనుకో, ఎందుకంటే బయట ఉంటాడు బామర్ది, అలా మామనే బయట ఉన్నాడేమో, ఓ నాయనా నాయనా అని అంటాడు, అల్లుడా అల్లుడా అంటాడు. నాకు ఇంకా ఏమైందంటే అని ఆ సెంటిమెంట్తో ఓపెన్ చేస్తే మొత్తం పోతారు వీళ్ళంతా. అందుకే దేవుడు ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళకు అవకాశం ఇచ్చాడమ్మా. కట్టేటప్పుడు అందరూ వచ్చి అడిగారు, ఏం కడుతున్నావు ఏం కడుతున్నావు అంటే, దేవుడు నాకు చెప్పింది కడుతున్నాను, జలప్రలయం రాబోతుంది, అంత వాష్ అవుట్ అవుతుంది అని సువార్త చెప్తున్నాడు. నా విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. నా కానీ అక్కడ ఏం చేశారు? అందరు కూడా అపహాస్యం చేశారైనను, గేలి చేశారైనను. కానీ నోవా మాత్రం తన విశ్వాసాన్ని తాను ఆ ఓడ తలుపు వేయనంత వరకు ఈయనను సిగ్గుపడేటట్టు ఎన్నో చేశారు. కానీ తలుపు పడిన తర్వాత జలప్రలయం ఎప్పుడైతే, వర్షం ఎప్పుడైతే కుంభంగా వచ్చిందో, రాత్రింపగలు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం వచ్చిందో, అక్కడ పలికిన వాళ్ళందరూ సిగ్గుపడ్డారు. వీళ్ళు మాత్రం భద్రంగా ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం కూడా అంతే. సో వాళ్ళు ఈ మాట అన్నారు, వీళ్ళు ఈ మీటర్, వాళ్ళ మాట అన్నారు, వీళ్ళు ఇట్లా అని ఆ మాటలకు ఉలుకొద్దు, ఉలికి పడుతుంటారు కొంతమంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీతిమంతుడికి కలుగు ఆపదలు మనకు కాకుండా ఎవరికి వస్తాయి? ఆమేన్. ప్రతి నింద ఒక 100 అని చెప్పండి. యేసన్న గారు చెప్పారు ఆ మాట. ఆయన మందిరం పోగొట్టుకొని వర్షంలో కొట్టుకుపోయిందంట మందిరం అంతా. ఒక మూలను కూర్చొన్నాడంట, ఆలోచన చేస్తా ఏంటి ప్రభా ఈ పరిస్థితి అని. అప్పుడు చాలామంది మందిరం చూడ్డానికి రాలేదు, కానీ ఆ మందిరంలో యేసన్న పోయినాడేమో చూడ్డానికి వచ్చినారంట. వస్తే ఆయన బండరాయిలా కూర్చోన్నాడంట. ఒరే యేసన్న బ్రతికే ఉన్నావా అంటున్నారంట డైరెక్ట్ అందరూ. నేనెక్కడ పోతాను రా అన్నాడట ఈయన. ఆయన కానీ దేవుని స్తోత్రం, ప్రార్థన చేయండి అయ్యా అని మోకాళ్ళ మీద ప్రార్థన చేసి ప్రతి ఒక్కడు 100 రూపాయలు కానకిచ్చిపోయిందంట. అప్పుడు ఈయన అదే అంటాడు, ప్రతి నింద పోయాడన్న నింద వచ్చింది, కానీ వాళ్ళు వచ్చి చూసినాక అదే నింద 100గా మారిందట. దేవునికి స్తోత్రం. మన జీవితం కూడా అంతే. హల్లెలూయా హల్లెలూయా. సో నోవా లాగా మనం కూడా విశ్వాసములో ఏం కావాలా? కట్టడం నేర్చుకోవాలా. చెప్పండి అందరు కూడా. అవిశ్వాసం పెంచుకొని కట్టింది ఊడబెరుక్కుంటున్నావు నువ్వు. అట్లుండొద్దు నీ జీవితం. విశ్వాసంతో కట్టడం నేర్చుకో. ఎదుటి వాళ్ళ జీవితాలు కట్టడం నేర్చుకో. నీ జీవితం నువ్వు కట్టడం నేర్చుకో. దేవునికి స్తోత్రం. ఒక మాట మనం మాట్లాడితే ఎదుటోడు గాయపరచబడతాడంటే వెంటనే ఆ మాట మాట్లాడకుండా నోటిని కాచుకోవాలా మనం.
ఊరూరికి అదే మాట అంటూ ఊరూరికి అదే మాట అంట, మంచిది కాదు అది. మనం కట్టేవాళ్ళము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి మీరు ఆ మాట మాట్లాడితే మేము రామన్నాం అనుకో, వద్దునైనా నేను పొరపాటున కూడా మాట మాట్లాడని నీ నోటిని కట్టేసుకోవాలి అంతే తప్ప రెచ్చిపోయి మాట్లాడడం నేర్చుకోవద్దు. మనం అంత కట్టేవాళ్ళం. ఎందుకు మనం కట్టేవాళ్ళం అంటే మన దేవుడు కట్టే దేవుడు కాబట్టి. మనలో ఉన్నవాడు కట్టేవాడు. మన దేవుడు ఎవరంటే విశ్వాసమునకే కర్త, దానిని కొనసాగించేవాడు. కాబట్టి విశ్వాసులు మనం చెప్పబడుతున్న మనము కట్టేవారిగా ఉండాలి. ఒక కుటుంబంలో గొడవలు జరిగితే ఆ కుటుంబాన్ని కలిపేసి వాళ్ళని కట్టేవారిగా ఉండాలి. ఒకడు హృదయంలో గాయపరచబడితే వాడిని కట్టేవాడిగా ఉండాలి. ఒకడు బాధలో ఉంటే వాడిని మనం కట్టేవారిగా ఉండాలి. అంతే, దాన్ని పోయి పుల్లల్లాగా పెట్టేవాళ్ళగా ఉండొద్దు, మనం అగ్గి పుల్లల్లాగా ఉండొద్దు మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి అది చెడ్డ అలవాటు ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో దూరి ఏదో పెట్టేస్తారు అక్కడ కదా, తల్లిదండ్రుల మధ్యలో పోయి మధ్యలో పెట్టేస్తుంటారు, పిల్లల మధ్యలో పోయి పెట్టేస్తూ ఉంటారు, సేవకుల మధ్యలో పోయి పెడతా ఉంటారు, విశ్వాసుల మధ్యలో పోయి పెడతా ఉంటారు. ఏంటి పుల్లలు? దేవుడు పై నుండి పెడతాడు అగ్గి, మరి జాగ్రత్త, మామూలుగా ఉండదు మరి అది. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు పుల్ల పెట్టి సంతోషంగా ఉంటావు, మండుతూ ఉంటాయి, కానీ నిన్ను మండే దాంట్లోనే వేస్తాడు పోయి. నువ్వు ఎప్పటికీ మండుతూనే ఉంటావు. దేవుడి స్తోత్రం. పురుగు చావదు. గట్టి భద్రంగా ఉండండి. నోరుంది కదా అని ఎట్లా అంటే ఎట్లా మాట్లాడొద్దు. ఆమేన్. తక్కువ మాట్లాడండి, ఎక్కువ వినండి. హల్లెలూయా. అప్పుడు నీ విశ్వాసం లెవెలే మారిపోతుంది. నోవా ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు, తన పని తాను చేసుకుంటూ పోయాడు, అందుకే ముగించబడింది. ఎక్కువ మాటలు మాట్లాడింటే మధ్యలో ఆగిపోయేది పని అంతా కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి పనులు ఎవరంటే నోరు మూసుకొని పని చేసేవాళ్ళు. నోటి తెరిచే మాటకు మాట పచ్చ అంటుంటారు చూడు, అది చాలా డేంజర్ వాళ్ళు. కాబట్టి విశ్వాసము మనని ఏం చేయదు. సో విశ్వాసంతో ఏం చేశాడైనా ఒక చక్కటి ఓడను కట్టాడు అని చెప్పండి అందరు కూడా. హల్లెలూయా. ఓడ కట్టబడింది దేని ద్వారా? దేవునికి స్తోత్రం. చివరిగా చూద్దాం మత్తయి సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 15:26. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. కోరికలు ఈరోజు కోటలు దాడుతున్నాయి, కానీ సిగ్గుతో జీవిస్తున్నాం. కానీ ఇక్కడ యేసుప్రభువు ఆమెతో అంటున్నాడు, నీ కోరిక నీవు కోరినట్లే నీకు అవునుగాక అన్నాడు. దేన్ని బట్టి? ఆమె అనే వెంటపడిన దాన్ని బట్టి కాదు, ఆయన ప్రశ్నించిన దానికి జవాబిచ్చిన దాన్ని బట్టి కాదు, ఇంకొక మాట ఆమె ఆయనను వేడుకున్న దాన్ని బట్టి కాదు. ఆమెలో ఏం చూశాడైనా? ఆమె ఎట్లా మాట్లాడింది? నేను రొట్టెలు తీసి కుక్క పిల్లలకు యజమానుల నిజమే ప్రభువా, కుక్క పిల్ల ఏమంటున్నాడు అక్కడ? ఆ పిల్లల రొట్టెలను తీసుకొని కుక్క పిల్లలకు వేయుట అంటే ఒకలాగా హీనంగా మాట్లాడుతున్నాడు. ఒక అవమానంతో కూడిన పరిస్థితి కనబడినట్టు మాట్లాడుతున్నాడు. ఆమెను కుక్క పిల్ల అంటున్నాడు. కుక్క పిల్ల అంటున్నా కూడా ఆమె ఒక అన్యురాలండి. ఏమేన్ కుక్క పిల్ల అంటున్నా కూడా ఆమె ఏమంటది తెలుసా? ఆమె విశ్వాసం ఎటువంటి తెలుసా? అవునయ్యా, మేము కుక్క పిల్లలమే, కానీ యజమానుని బల్ల మీద నుండి పడే ఆ ముక్కలను తినేవాళ్ళం మేము అన్న ఆ విశ్వాసపు పలుకులు మాట్లాడినప్పుడు యేసుప్రభు ఏమంటాడు? అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన నోట నుండి వచ్చే మాట మనం ఏమై ఉన్నామో తెలియజేస్తుంది. ఆమె నోట నుండి వచ్చిన మాట ఏమి తెలియజేసింది? ఆమె యేసయ్య పట్ల గొప్ప విశ్వాసం కలిగిన ఆమె. హల్లెలూయా. యేసయ్య పట్ల ఏం కలిగిన ఆమె?
గొప్ప విశ్వాసం కలిగిన ఆమె. అందుకే యేసుప్రభు డైరెక్ట్ అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు యేసుప్రభు మీద ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టినావు అనుకో, నువ్వు కోరినట్టు అన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఆమె విశ్వాసంతో ఏం చేసిందో తెలుసా? ఆమె తన కుమార్తెను సంపాదించుకుంది. కుమార్తె దేని చేత పట్టబడింది? దయ్యముల చేత పట్టబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు దయ్యాలను ఎలగొట్టాడా? అక్కడ యేసుప్రభు దయ్యాలను ఎలగొట్టాడా? యేసుప్రభు దయ్యాన్ని ఎలగొట్టాడు అక్కడ? వెళ్ళగొట్టలే. మరి ఎవరు వెళ్ళగొట్టారు దయ్యాన్ని? అది మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రావాలయ్యా కావాలయ్యా అనుకుంటున్నా నేను పోతా ఉన్నాం, మనలోనే ఉంది అంతా ఇప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా? నేను చెప్పింది తప్ప? ఆమె వచ్చింది యేసుప్రభు దగ్గర, దయ్యాలతో పైడంపబడుతున్నాం, ఆమె విడుదల పొందాలని. కానీ యేసుప్రభు ఏం చేశాడు? ప్రైజ్ ది లార్డ్. వెళ్ళగొట్టే సామర్థ్యత, వెళ్ళగొట్టే అధికారం, వెళ్ళగొట్టే ఆ యొక్క బలము, శక్తి నీలోనే ఉందమ్మా, అది విశ్వాసపు రూపంలో ఉందని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన యుద్ధకు వచ్చేవారు ఎట్లా రావాలంట? విశ్వాసముతో. ఇప్పుడు వచ్చే ఉపవాస ప్రార్థనకి ఎట్లా రావాలా? నువ్వు చేతిలో బైబిల్ ఉంది, మరి గుండెలో విశ్వాసం ఉందా? అదే ఇప్పుడు కావాల్సింది. చాలా మందికి చేతుల్లోనే ఉంటుంది అది, గుండెల్లో అంత శూన్యమే, గుండెల్లో భయమే, గుండెల్లో చింతనే, గుండెల్లో వేదనే, గుండెల్లో అలజడే, గుండెల్లో అసమాధానమే. కానీ చేతుల్లో పెద్ద బైబిల్లో ఆమేన్ యేసు నామములో బైబిల్లో ఉన్నాయన్నీ గుండెల్లోకి వచ్చును గాక. హల్లెలూయా. విశ్వాసంతో బ్రతుకుదురు గాక, విశ్వాసంతో జీవించుదురు గాక. విశ్వాసముతో. దేవునికి స్తోత్రం. ఏం జరిగింది చూడండి, చివరిగా చదువుకొని ముగించుకుందాం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవును గాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె. సిగ్గుపరచని అని దేవుడు ఆయన. ఆ గడియలోనే అనండి. ఇంకొక మాట చెప్తున్నాను, ఇంకొక అద్భుతమైన మాట చెప్తున్నాను. నువ్వు ఎప్పుడైతే ఈమెలాగా విశ్వాసం ఉంచుతావో ఆ గడియలోనే నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది, నీ జీవితంలో ప్రతి కార్యం జరిగిపోతుంది ఆ గడియలోనే. అంటే దీన్ని నేనేమని రాసుకున్నానంటే, దీన్ని ఏమని పెట్టుకున్నా అంటే, ఈమెకు రాడికల్ ఫెయిత్ ఉంది. అంతే, నాకు ఇప్పుడే కావాలి అంటాం చూడు, ఆ ఫెయిత్ ఉంది ఆమెకి. అందుకే వదలలేదు ఆమె, రాడికల్ ఆమె. నీ విశ్వాసం కూడా అట్లనే ఉండాలి. మనం ఏం చేస్తాం, 2 సార్లు 3 సార్లు ఏమోలో ఎన్ని తలసినా ఏది అడిగినా ఓ జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే, నీ చిత్తమే. ఓ నీ మళ్ళీ ఎందుకు ఏడుస్తావు మధ్యలో చిత్తమని? లోపలేమో బాధని, అనుకున్నది జరగలేదని. మా పాఠం 10 మాత్రం నీ చిత్తమే, నీ చిత్తం. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచి దేవుని మనం ఆరాధిస్తున్నాం. విశ్వాసంతో నువ్వు ఏదైనా సంపాదించుకోవచ్చు ఆయన దగ్గర. హల్లెలూయా. నువ్వు కోరుకున్నది ఏమన్నాడు? నీవు కోరినట్టే నీకు అవును గాక. ఆయన గాక అన్నాడంటే ఇంకా మామూలు మాట కాదు ఇక. అయితే ఆ మాట అనిపించడానికి ఆమెలో ఏమో కనిపించింది. ఆ విశ్వాసాన్ని ఎట్లా పోడుతున్నాడు యేసయ్య. ఆమెన్. బా ఏం తెల్ల బట్టలు వేసుకుని వచ్చినావురా, ఏదిరా అరవిందా, ఆమెన్ రైమాండ్సా, జానపట్టేనా? అవన్నీ కాదు. 6 చీరలా, 7 చీరలా, 10 చీరలా, నల్లదా, తెల్లదా, ఎర్రదా కాదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. శాకారి అన్నాడు. ఆమె ఇంకా కులాలు ఉన్నాయి కొన్ని, పెద్దగా అన్నాడు. వంగిపోయి దారిపోయి పడిపోయి దీనుడు పోయి గడగడగడ వణుకుతూ బల అనుకుంటూ వస్తే కూడా అది పట్టించుకోడాయన. ఆమేన్. సింహం వల్ల వచ్చి, యేసయ్యా నీ నామములో ఏది అడిగినా నువ్వు ఇస్తానన్నావు కదా, నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా అని చెప్తే చాలు. అదే చప్పట్లు ఆయన కొడతాడు. దేవునికి స్తోత్రం.
మనం అంటుంటాం, ఎవరి కోసం అన్న నేను కష్టపడింది? వీళ్ళ కోసమే కదా. యేసు ప్రభు కూడా అదే ఏడుపులో ఉన్నాడు ఈరోజు, నీ కోసం నా కోసం. ఇంత రక్షణ ప్రణాళిక ఎవరి కోసం చేశాను నేను? వీళ్ళ కోసమే కదా. వీళ్ళేంది ఏడు చేసి పెడతారు, మళ్ళీ వీళ్ళేదో కొత్త ప్రణాళికలు చేసుకుంటా అంటాడు యేసయ్య. హల్లెలూయా. వినయం కలిగి బ్రతుకు అంతే, విశ్వాసం కలిగి జీవించు అంతే. ఎన్నడూ సిగ్గుపడనీయడు నేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాగ్దానం చేశాడైనా, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గు నొందరు అన్నాడు. ఆమె వచ్చింది, ఆమె మాట్లాడుతుంది, ఆమెను అసలు పట్టించుకోలేదు, లెక్క చేయలేదు. ఆ శిష్యులు ఏం చేశారంటే ఆమె నివారణ చేయడం చూశారు. ఏంద్రా ఇట్లా కేకలేస్తుంది, ఏందిరా ఇట్లా అరుస్తుంది, అది దొబ్బేండ్రా, పక్కకు పెట్టండి రా, అన్ని రాలరా, ఈమె మనది కాదురా అన్న పరిస్థితుల మధ్యలో కూడా ఆమె విశ్వాసంలో నిలబడింది. ఆ విశ్వాసంతో ధైర్యం తెచ్చుకుంది. ఆ విశ్వాసంతో ఏదైనా కానీ అనుకుంది. అద్భుతం ఏంటంటే ఆ విశ్వాసంతోనే తగ్గించుకుంది. ఆమేన్. అందుకే యేసయ్య ఆ మాట అన్నాడు. ఏ మాట? నీ విశ్వాసము గొప్పది అన్నాడు. హల్లెలూయా. సిగ్గుపరచలేదని గణపరిచాడు కాబట్టి ఆ గడియలోనే ఏమైపోయింది? కార్యం జరుగుతుందంటే, నువ్వు అనుకున్న మరుక్షణమే ప్రభావం కనబడుతుందంటే నీ విశ్వాసము గొప్పది అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. ఏండ్లు పడుతుందంటే సంథింగ్ ప్రాబ్లం ఉందని అర్థం. ఆమేన్. హల్లెలూయా. తగ్గించుకుంటే వెంటనే జరుగుతాయి కార్యాలు, గుర్తుపెట్టుకోండి. హెచ్చుల మాటలు, ఎక్కువ మాటలు, గర్వపు మాటలు, అహంకారపు మాటలు లేకున్నా అన్ని పెద్ద తన్ను తాను తగ్గించుకునేవాడినే ఇస్ గాడ్. హల్లెలూయా. ఎవరైనా మంచి వేసుకొని పోతున్నారు పైనుండి కింద, బాగానున్నావో అన్నాను, పోతావు. దేవుడు అది చూస్తాడు. ఓహో, ఇదా ఈయన అమ్మగారి కథ, అయ్యగారి కథ, ఇది కొంచెం అసూయాత్మ ఉన్నట్టుంది, కయ్యోనాత్మ అని చెప్పి కయ్యోన్ ఏం చేశాడు? ఆడు తిరుగుతూనే ఉంటాడు. ఇక గోలంతా అదే. అటువంటి పాపిష్టి పనులు మానుకొని మనం ఒకవేళ అటువంటి బలహీనతలు ఉంటే దేవుని దగ్గర ఒప్పుకొని విశ్వాసంతో లేచి నిలబడండి. ఇక ఏంగా ప్రభువా, ఎదుటోడు బాగుపడినప్పుడు, ఎదుటోడు మంచి వేసినప్పుడు, ఎదుటోడు మంచిగా వెళ్తున్నప్పుడు, ఎదుటోడు మంచి తిండి తింటున్నప్పుడు, ఎదుటోడు సుఖంగా ఉన్నప్పుడు, వాడిని చూసి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను నాయనా, అట్టి మనసుతో నేను బ్రతుకుతానన్న చెప్పు. నువ్వు చెప్పడం ఆలస్యం, వెంటనే నీ జీవితంలో కావలసినన్ని విడుదల చేస్తాడు యేసయ్య. అవే రోజు అడ్డుబండలుగా ఉండిపోయినాయి నీకు. అవి సరళం కావాలంటే ఇవే జరగాల. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. గొప్ప విశ్వాసంతో బ్రతుకుదాం. ఆమేన్. అట్టి కృపతో దేవుడు మనను నింపునుగాక. సిగ్గుపరచని విశ్వాసం. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరో తెలుసా? హల్లెలూయా. ఇట్లా పెట్టండి, గట్టిగా గుండె మెచ్చేయి. నేను నమ్ముకున్న దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నా నమ్మకాన్ని ఒమ్ము చేయని దేవుడు. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. హల్లెలూయా. నేను నమ్మదగిన వాడిని కానప్పటికీ ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. సిగ్గుపరచనీయడు. అది నీలోనే ఉంది. దేని ద్వారా? పట్టుకో. ఆమేన్. శ్రేష్టమైన దాన్ని దేవునికి అర్పించు. హల్లెలూయా. ఆయనతో నడువు. ఆమేన్. ఆయన చెప్పినట్లు కట్టడం ప్రారంభించు. ఆమేన్. అంతేకాదు, ఆయన యందు గొప్ప విశ్వాసం కలిగి ఉండు. ఆమేన్. నువ్వు కోరుకున్నట్టే నీకు జరుగుతుంది. అట్టి కృపలతో దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. విశ్వాసం, సిగ్గుపరచని విశ్వాసం నానా, మాతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. హేబేలు సిగ్గుపడలేదయ్యా, హానోకు సిగ్గుపడలేదయ్యా, నోవాహు సిగ్గుపడలేదయ్యా. నాన్న గొప్ప దేవ, ఆ కానాను స్త్రీ కూడా సిగ్గుపడలేదు ప్రభువా.
వాళ్ళ విశ్వాసం వాళ్ళను సిగ్గుపడకుండా చేసింది తండ్రి. ఈరోజు మా విశ్వాసం కూడా మమ్మల్ని సిగ్గుపడనీయదని మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు. మీరు మా పట్ల ఏ ఉద్దేశాలు అయితే కలిగి ఉన్నారో, మా పట్ల నాయనా యేసయ్య మా ఎదుట ఏవైతే ఉంచారో వాటన్నిటిని కూడా విశ్వాసముతో మేము కొనసాగించడానికి మీ కృప మాకు దయచేయండి అయ్యా. నీతిమంతుడు విశ్వాసము వలనే నాయన జీవిస్తాడని మీ వాక్యం సెలవిచ్చినట్లు ఆ జీవితం విశ్వాసంతో ఉండే కృప దయచేయండి నాయన. అవిశ్వాసపు ఆత్మను తొలగించండి అయ్యా. నాయనా గొప్ప దేవా, ఈరోజు విశ్వాసంలో మేము సాగడానికి మీ కృప మాకు దయచేయండి. నన్ను విత్తబడిన మాటలు అందరి హృదయాల్లో నేను 100% ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను. విశ్వాసములో మేము స్థిరులు కావడానికి, విశ్వాసమును మేము కాపాడుకునే వారిగా ఉండడానికి, విశ్వాసమును కనుపరిచేవారిగా ఉండడానికి, నేను విశ్వాసముతో అర్పించేవారిగా ఉండడానికి, విశ్వాసముతో నడిచేవారిగా ఉండడానికి, విశ్వాసముతో కట్టేవారిగా ఉండడానికి, విశ్వాసముతో నాయనా మా యొక్క పరిస్థితులను మేము గెలిచేవారిగా ఉండేటట్టు మీ కృప మా అందరికీ దయచేయమని, మాకిచ్చిన విశ్వాసం ఈ లోకమును జయించేదని మీ వాక్యం సెలవిస్తుంది. కానీ జయ జీవితంతో కూడిన విశ్వాసములో మేము సాగే కృప మాకు దయచేయమని నాయనా గొప్ప దేవ, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే